హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా వంకాయి, పాలకూర పచ్చడి చేశానండి. ఈ పచ్చడి రైస్‌లోకైనా, చపాతీలోకైనా, ఇడ్లీలోకైనా, దోసలోకైనా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఒకసారి చేసి రుచి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానెల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పచ్చడికి కావాల్సిన ఐటెమ్స్ పావు కేజీ మీద ఎక్కువ టమాటాలు తీసుకోవాలి. ఒక వంకాయ తీసుకోవాలి. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. పాలకూరని 2 కట్టలు తీసుకోవాలి. తీసుకున్న పాలకూరని ఆకులు మాత్రమే ఉంచుకొని, కాడలు మొత్తం తీసేసుకొని, నీట్‌గా కడిగేసి సన్నగా తరిగేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కోసం ఒక 7, 8 ఎండుమిర్చిని ఏసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఎండుమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏయించుకోవాలి. ఎండుమిర్చి అయితే అయిపోయినాయి. సైడ్‌కి తీసుకుందాం. అదే పాన్‌లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్లు పల్లీలు వేసుకుందాం. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలైతే వేగిపోయినాయి. ఇప్పుడు సైడ్‌కి తీసుకుందాం. అదే పాన్‌లో టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని మధ్యకి ఘాటుల్లా పెట్టుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చిమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు సైడ్‌కి తీసుకుందాం. అదే ఆయిల్‌లో కట్ చేసుకున్న పాలకూరని వేసుకుందాం. మొత్తం వేసుకోండి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలకూరని సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. చూడండి పాలకూరలో మొత్తం వాటర్ అంతా బయటకొచ్చేసి మొత్తం మగ్గిందండి. ఇలా మగ్గించుకోవాలి. అదే పాన్‌లో ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపించిన వంకాయని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వంకాయ ముక్కలను వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వంకాయని మరీ వేపుడంతా మెత్తగా కాకుండా కాస్త ఉడికినట్లుగా చూసుకోవాలండి. ముక్కయితే కాస్త మెత్తబడాలి. చూడండి వంకాయ అయితే మగ్గిందండి. చూడండి మరీ సాఫ్ట్‌గా మగ్గించలేదు. కాస్త మెత్తబడాలండి. ఉడకాలి అంతే. మరీ ఎక్కువగా పేస్ట్‌లా మాత్రం మగ్గించకూడదు. తీసేసుకోండి సైడ్‌కి. అదే ఆయిల్‌లో కట్ చేసుకున్న టమాటాని వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటాని మొత్తం సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని వేసుకుందాం. చింతపండు టమాటాతో పాటు సాఫ్ట్‌గా మగ్గించేసుకోవాలి. చూడండి టమాటా, చింతపండు సాఫ్ట్‌గా మగ్గాయి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత 2, 3 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు మగ్గించక్కర్లేదు. మొత్తం బాగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పచ్చడి తాలింపు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. టీ స్పూన్లు మినపగుళ్ళని వేసుకుందాం. 4, 5 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకుందాం. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మొత్తం బాగా ఏగిన తర్వాత కరివేపాకుని వేసుకుందాం. పోపు అయితే ఏగిపోయింది. ఇప్పుడు మొత్తం పోపుని చల్లార్చేసుకుందాం. ఇప్పుడు రోట్లోనైతే పచ్చడి రుబ్బుకుందాము. ముందుగా అయితే పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు దంచుకోండి. పచ్చిమిర్చి కాస్త నలగాలి. పచ్చిమిర్చి కాస్త నలిగిన తర్వాత ఒక టీ స్పూన్లు జీలకర్రని వేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజ్ ఎల్లుల్లిపాయని వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా కాస్త నలగాలి. పచ్చడికి సరిపోయేటట్టుగా సాల్ట్‌ని వేసుకుందాం. ఇప్పుడు ముందుగా మగ్గించుకున్న వంకాయని, పాలకూరని వేసుకుందాం. ముందైతే వంకాయ ముక్కల్ని వేసుకుందాం. వంకాయి కాస్త నలిగించుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న పాలకూరని వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని వేసుకుందాం. మనం ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా వేసుకుందాము. ఎండుమిర్చి, పల్లీలు కూడా కచ్చా పచ్చగా నలగాలండి. ఈ టైంలో పల్లీలు వేయడం వల్ల మరీ మెత్తగా నలగవు. ఇలా నలగకుండా ఉండడం వల్ల మన పంటికి తగులుతూ ఉంటాయి. చాలా టేస్ట్ అనిపిస్తుంది. చూడండి మొత్తం అంతా కచ్చా పచ్చగా నలిగింది. ఇప్పుడు ముందుగా మగ్గించుకున్న టమాటాని వేసుకుందాము. రుబ్బుకుందామండి. మనం వేసుకున్న ఐటెమ్స్ మొత్తం కచ్చా పచ్చాగానే నలిగించుకోవాలి. కచ్చా పచ్చగా ఉంటేనే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని 2 వేసుకుందాము. దంచుకోండి. మనం వేసుకున్న ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా నలగనివ్వకూడదండి. కచ్చా పచ్చగానే ఉండాలి. మనం తింటున్నప్పుడు ఈ ఉల్లిపాయలు నోటికి తగులుతా ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. పచ్చడి మొత్తం నలిగిపోయిందండి. అలా బరకగానే ఉండాలి పచ్చడి. మెత్తగా మాత్రం అస్సలు చేయకూడదు. పచ్చడినైతే నేను బౌల్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని చల్లార్చుకున్న పోపునైతే వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర, వంకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటది. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.